అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిపట్నంలోని ఫయాద్ కళ్యాణ మండపంలో బదిలీపై వెళ్తున్న రాయచోటి ట్రాఫిక్ సీఐ విశ్వనాథ్ రెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరైన నిర్వచనం ట్రాఫిక్ సీఐ విశ్వనాథ్ రెడ్డి అని ప్రశంసించారు. గత సంవత్సర కాలంగా రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి మచ్చలేని అధికారిగా విధులు నిర్వహించడం గర్వకారణం అన్నారు. రాయచోటి ప్రాంతంలో ప్రమాదాలు నివారించుటకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి వివరించారన్నారు. రాయచోటి పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సమయస్ఫూర్తితో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు విశ్వనాథ్ రెడ్డి పొందారన్నారు. అలాగే నా మిత్రులు చలపతి హిమారెడ్డి వర ఇన్స్పెక్టర్స్ గారికి, అలాగే నా సిబ్బందికి, ఇక్కడికి నా మీద అభిమానంతో విచ్చేసిన ఈ పుర ప్రముఖులు, పెద్దలు, అన్నిటికన్నా ముఖ్యంగా మేము చేసే ప్రతి పనిని ప్రజల దాకా తీసుకెళ్లే మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ముఖ్యంగా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ వాటికి నేను ఎంతవరకు అర్థం అయితే నాకు తెలియదు. నేను నాకు తోచినంత వరకు, దేవుడు నాకు ఇచ్చిన శక్తి వరకు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన మేధాశక్తి వరకు, నా తెలివితేటల వరకే ఉద్యోగం చేశాను. దాంట్లో మీ అభిమానం చేరుకుంటే అదృష్టవంతుని ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ముఖ్యంగా ఒక్కటి, ఏ ఉద్యోగైనా, ముఖ్యంగా పోలీసు ఉద్యోగి నాకు తెలిసినంత వరకు నా కెరీర్లో నేను గమనించిందేమంటే, అతను సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా 6 ఫ్యాక్టర్స్ అతని మీద ఉంటాయి. 1 ఉన్నతాధికారులు, 2 కింద స్టాఫ్, 3 లోకల్గా ఉన్న ప్రజలు, 4 మీడియా, 5 సెల్ఫ్ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, 6 ఫ్యామిలీ. ఈ 6 ఫ్యాక్టర్స్ అతని యొక్క పనితనం మీద, అతని యొక్క పనితీరు మీద ప్రభావం చూపుతాయని నేను ప్రగాఢంగా నమ్ముతాను. నా అదృష్టం కొద్దీ ఈ 6 ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ నాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ దేవుడు నిజంగా చాలా అనుకూలంగా, నేను చెప్పడం కాదు కానీ నిజంగా అనుకూలంగా ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. దానివల్లే నేను మీతో ఈ విధంగా అభిమానం పొందగలిగానని నేను అనుకుంటున్నాను. ఇది నా గొప్పతనం కాదు, పూర్తిగా ఈ 6 ఫ్యాక్టర్స్. ఎలా అంటే చెప్తాను. 1 మా ఉన్నతాధికారులు, మా ఎస్డిఓ సారు, అలాగే గౌరవ మా ఎస్పీ సారు విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు. నిజంగా మీరు గమనించి ఉంటే కనుక సార్ని ఇక్కడ పునాది చెప్పడం కదా, మిస్టర్ కూల్ అనే పదానికి నేను నేరుగా చూసిన ఆ వ్యక్తిని. మిస్టర్ కూల్ అనే పదానికి అద్భుతమైన నిర్వచనం సార్. ఎంత అద్భుతంగా, అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది. సార్ని అడిగిన ఒకసారి ఆశ్చర్యపడి, సార్ మీరు ఎందుకు ఇంత కూల్గా ఉండగలరు, ఎలా ఉండగలుగుతున్నారు సార్ అని. మీరు చూసారు 1-2 ఇష్యూస్ మన రాయచోట్లో కూడా ఇన్సిడెంట్ పొరపాటు జరిగినాయి. అటువంటి పరిస్థితుల్లో మామూలుగా ఏ ఆఫీసర్ అయినా దగ్గరికి వెళ్తే ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. బాగా ఒక రకంగా మీడియా అంతా ఉన్నారు, ప్రజలంతా కంపోజిషన్ జరుగుతూ ఉంది, ర్యాలీస్, ధర్నాస్ జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం. ఇన్స్పెక్టర్లు కానీ ఎవరైనా కానీ కానిస్టేబుల్ ఇంకా కొడతారు, ఏదైనా ఉంటాయి. ఒక ఆఫీసర్ దగ్గర బాటితో కొట్టేశారు. అంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ టైంలో. సార్ తప్పు కాదు, ఒత్తిడి ఎలా ఉంటుంది, పైన ఒత్తిడి. సార్ ఇప్పటికప్పటికే ఎస్పీ గారి ఫోన్లు, డిఏజీ గారి ఫోన్లు, ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు, ఎల్ఎన్ఓ, సిఐడి, ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫోన్లు, రకరకాల ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లని సమాధానం చెప్తూనే సారు నేను వెళ్తే కూడా ఏమంటామా, ఎంతమంది సిబ్బంది వచ్చారు, ఎక్కడ పెట్టేవాళ్ళని, ఇంత కూల్గా మాట్లాడుతున్నారంటే నిజంగా వండర్. అంటే నేను అక్కడ నుంచి ఆ పాయింట్ నేను అంత కూల్గా ఉద్యోగం చేయడం అనేది అటువంటి ఆఫీస్ దొరకడం నా ఇష్టం. అలాగే మా ఎస్పీ గారు మహానుభావుడు, ఏ రోజు కూడా ట్రాఫిక్ ఇలా ఉంది నాకు ఇంకా ఎంకరేజ్ చేసినాడే కానీ ఏ రోజు కూడా ఏమా ఇంత తక్కువ ఉందని చెప్పేసి అడగలేదు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క ఎంకరేజ్మెంట్తో నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరిసే వ్యవస్థ, మరి అలా ఏరేసేటప్పుడు కొన్ని బియ్యం గింజలు కూడా పక్కన పోతాయి. బియ్యంలో రాళ్ళు వేసేటప్పుడు రాళ్ళతో పాటు బియ్యం కూడా వెళ్ళిపోతాయి. అంటే సమాజంలో మనం ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, లేదా ఒక చట్టాన్ని అమలు చేసేటప్పుడు క్రమంలో మంచి వాళ్ళకు కూడా ఒక 2 సార్లు ఇబ్బంది పడవచ్చు. ఆ విధానంలో ఉన్న వ్యవస్థ అలాంటిది. అంటే తండ్రి స్థానంలో ఉన్న వ్యవస్థ మరి. ముఖ్యంగా అంతకు మించి ట్రాఫిక్ అంటేనే అంతని ఒక గాడిన పెట్టాల్సిన వ్యవస్థ. సో ఈ క్రమంలో ముఖ్యంగా కత్తి మీద సాము లాంటి ఉద్యోగం అది. మరి ఈ క్రమంలో